తెలంగాణ రాష్ట్రం ఉత్తర భాగంలో అరణ్యాల మధ్య గిరిజన సంస్కృతితో నిండిన ఒక అందమైన జిల్లా ఉంది. అది కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా. ఈ నేలలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికి ప్రకృతి అందాలు, చరిత్రగాథలు, గిరిజన సంప్రదాయాలు మనసును కట్టిపడేస్తాయి. ఈ జిల్లాకు పేరు పెట్టబడింది ఒక గొప్ప గిరిజన వీరుడి పేరుమీద. అతనే కుమురం భీం, అంటే జల, జంగల్, జమీన్ కోసం పోరాడిన మహానుభావుడు. జిల్లా పరిచయం. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలోని ఉత్తర భాగంలో ఉంది. ఇది మహారాష్ట్ర రాష్ట్ర సరిహద్దుకు సమీపంలో ఉంది. ఈ జిల్లా ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాలతో సరిహద్దులు కలిగి ఉంది. జిల్లా ప్రధాన కేంద్రం ఆసిఫాబాద్. ఇది గిరిజన ప్రజలు ఎక్కువగా నివసించే ప్రాంతం. భౌగోళిక వివరాలు. మొత్తం విస్తీర్ణం సుమారు 4878 చదరపు కిలోమీటర్లు. జనాభా సుమారు 5 లక్షలు. గ్రామాలు 400 కంటే ఎక్కువ. మండలాలు 15. ఈ జిల్లా ప్రకృతి సంపదలతో నిండి ఉంది. అరణ్యాలు, కొండలు, నదులు ఇవన్నీ ఈ ప్రాంతాన్ని ప్రత్యేకంగా నిలబెడతాయి. ప్రకృతి సౌందర్యం. ఈ జిల్లాలో ఎక్కువ భాగం అడవులతో కప్పబడి ఉంటుంది. ఇక్కడ గిరిజనులు ప్రకృతితో కలిసి జీవిస్తారు. పచ్చని అడవులు, కొండ ప్రాంతాలు, సహజ జలవనరులు. ఈ ప్రాంతం ప్రకృతి ప్రేమికులకు స్వర్గంలాంటిది. చరిత్ర. వీరుడి గాథ. కుమురం భీం ఒక గోండు గిరిజన నాయకుడు. ఆయన నిఖార్సైన స్వాతంత్ర్యయోధుడు. ఆయన నినాదం జల, జంగల్, జమీన్, అంటే నీటిమీద హక్కు, అడవులమీద హక్కు, భూమిమీద హక్కు. ఈ నినాదం ద్వారా గిరిజనుల హక్కుల కోసం పోరాడారు. చారిత్రాత్మక ప్రాధాన్యం. ఈ ప్రాంతంలో ప్రాచీన కాలం నుంచి మనుషులు నివసించినట్లు ఆధారాలున్నాయి. పురాతన ఫాసిల్స్ కూడా ఇక్కడ కనుగొనబడ్డాయి. ఇది ఈ ప్రాంతానికి పురాతన చరిత్ర ఉన్నదని సూచిస్తుంది. జిల్లా ఏర్పాట్లు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2016లో ఈ జిల్లా అధికారికంగా ఏర్పడింది. ముందుగా ఇది ఆదిలాబాద్ జిల్లాలో భాగంగా ఉండేది. పరిపాలన. ఈ జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లు, 15 మండలాలు, 300కు పైగా గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ముఖ్యమైన మండలాలు ఆసిఫాబాద్, కాగజ్నగర్, రెబ్బెన, తిర్యాని. రవాణా. ఈ జిల్లా ద్వారా దక్షిణ భారతదేశాన్ని ఉత్తర భారతదేశంతో కలిపే రైల్వే మార్గం ఉంది. సిర్పూర్ కాగజ్నగర్ రైల్వే స్టేషన్ ముఖ్యమైనది. వ్యవసాయం. ఈ జిల్లాలో ప్రధానంగా సాగుచేసే పంటలు వరి, పత్తి, పప్పులు. వ్యవసాయం ఇక్కడి ప్రజల ప్రధాన వృత్తి. పరిశ్రమలు. ఈ జిల్లాలో కొన్ని ముఖ్యమైన పరిశ్రమలున్నాయి. సిర్పూర్ పేపర్ మిల్స్, సింగరేణి గనులు, స్పిన్నింగ్ మిల్స్. పర్యాటక ప్రదేశాలు. ఈ జిల్లాలో అనేక అందమైన పర్యాటక ప్రదేశాలున్నాయి. కుమురం భీం ప్రాజెక్ట్, గంగాపూర్ దేవాలయం, గుహలు, అడవి ప్రాంతాలు. గిరిజన సంస్కృతి. ఈ జిల్లా గిరిజన సంస్కృతికి ప్రసిద్ధి. ఇక్కడి గిరిజనులు సంప్రదాయ నృత్యాలు చేస్తారు, పండుగలు ఘనంగా జరుపుకుంటారు, ప్రకృతిని దేవుడిగా భావిస్తారు. గిరిజన జీవన విధానం. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో గిరిజనులు ప్రధానంగా నివసిస్తారు. ఇక్కడ గోండ్లు, కొలాం, నాయక్పోడ్, ప్రధాన్ వంటి గిరిజన తెగలు ఉన్నాయి. వారి జీవితం ప్రకృతితో ముడిపడి ఉంటుంది. అడవిలోని వన్యప్రాణులతో సహజీవనం, చెట్లు, నదులు, కొండలను దేవతలుగా భావించడం. ప్రకృతి ఆధారంగా వ్యవసాయం. వారెక్కువగా అడవి ఉత్పత్తుల మీద ఆధారపడతారు. తేనె, చెట్టు గింజలు, ఔషధ మొక్కలు. గిరిజన గృహ నిర్మాణం. ఇక్కడి గిరిజనుల ఇళ్ళు సాధారణంగా మట్టి, చెక్కతో నిర్మించబడతాయి. గడ్డి పైకప్పులు, మట్టి గోడలు, చుట్టూ ప్రకృతి. ఇవి పర్యావరణానికి హాని చేయకుండా నిర్మించబడతాయి. దుస్తులు మరియు అలంకరణ. గిరిజన మహిళలు సంప్రదాయంగా రంగురంగుల దుస్తులు ధరించేవారు. వారు వెండి ఆభరణాలు ధరించడం ఇష్టపడతారు. పురుషులు సాదాసీదా దుస్తులతో జీవనం సాగిస్తారు. గిరిజన నృత్యాలు మరియు సంగీతం. ఈ జిల్లాలో గిరిజన సంస్కృతిలో నృత్యాలకు ప్రత్యేక స్థానముంది. ధింసా నృత్యం, సాంప్రదాయ వాద్యాలు, పండుగల సమయంలో గుంపుగా నృత్యాలు. ఈ నృత్యాలు వారి ఆనందాన్ని, సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. నాగోబా జాతర.
ఈ జిల్లాలో ప్రసిద్ధి చెందిన పండుగ. ప్రతి సంవత్సరం వేలాది గిరిజనులు పాల్గొంటారు. నాగదేవుడిని పూజిస్తారు. ఇది గిరిజన సంప్రదాయానికి ప్రతీక. ఆహార సంస్కృతి. ఇక్కడి ప్రజల ఆహారం చాలా సహజమైనది. జొన్న రొట్టెలు, సంగటి, అడవి కూరలు, మాంసాహారం. వారెక్కువగా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటారు. వన్యప్రాణులు. ఈ జిల్లాలో వన్యప్రాణులు విస్తారంగా ఉన్నాయి. పులులు, జింకలు, అడవి పందులు, పక్షులు. ఇది బయోడైవర్సిటీకి మంచి ఉదాహరణ. అభివృద్ధి పనులు. ఇటీవలి సంవత్సరాలలో రోడ్లు అభివృద్ధి, విద్యుత్ సదుపాయాలు, నీటి ప్రాజెక్టులు ఇవి ప్రజల జీవితాలను మెరుగుపరుస్తున్నాయి. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా. ఇది గిరిజన సంస్కృతి నిలయం. ఇది ప్రకృతి అందాల నిధి. ఇది పోరాటాల చరిత్ర. ఈ జిల్లా మనకొక ముఖ్యమైన సందేశమిస్తోంది. ప్రకృతిని కాపాడితేనే మన భవిష్యత్తు సురక్షితం. ప్రకృతిని కాపాడిన వాళ్లే భవిష్యత్తును నిర్మిస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని డాక్యుమెంటరీల కోసం సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి.